ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లీజ్ మ్యామ్, ఆ ఎవిడెన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఆ ఫైల్ దొరికితే కేస్ సాల్వ్ అయిపోతుంది. సిజేడి, ఈ సెంటర్లో 100 మంది ట్రైనీస్ ఉన్నారు. లాస్ట్ వీకే సెక్యూరిటీ బ్రీచ్ అయి కొంతమంది లోపలికొచ్చి వెళ్లారు. వాళ్ళెందుకు వచ్చారు, ఏం చేసి వెళ్లారో తెలుసుకునే పనిలో ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి పనికి పర్మిషన్ ఇచ్చి అందర్నీ డేంజర్లో పెట్టలేను. అండ్ నా సెంటర్లో తవ్వడానికి పర్మిషన్ కూడా ఇవ్వను. మేడం, అది కాదు, మేము చెప్పేది ఒకసారి. ప్లీజ్ లీవ్. ఉదయ్ మేడం, ఇప్పటి నుంచి ఎవరొచ్చినా సరే లోపలికి కూడా అలౌ చేయకండి. ఓకే మేడం. ఒకదాని తర్వాత ఒకటి పజిల్స్ వస్తూనే ఉన్నాయి కేదార్. ఈ కమిషనర్ చెప్పింది నిజమో కాదో తెలీదు. నిజమేంటో అర్థం కావడం లేదు. అవును దాత్రే, అసలు 20 ఏళ్ల ముందు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో అస్సలు అర్థం కావడం లేదు. మా అమ్మ ప్రాణాలకి తెగించి కాపాడాలనుకున్న ఆ ఫైల్లో ఏముంది? అమ్మ మావయ్య ప్రాణాలు బలి తీసుకున్నా ఆ నిజమేంటి? ఒకవైపు కమిషనర్, మరొక వైపు మీనన్ 20 ఏళ్లుగా ఆ ఫైల్ కోసం వెతుకుతున్నారు, వెంట పడుతున్నారు. ఎస్పీ, ఆ ఫైల్ గాని బయటపడితే నువ్వు నేను సర్వనాశనం అయిపోతాం పద. ఆ ఫైల్ ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతున్నారు. అవును దాత్రి, ఆ ఫైల్ చుట్టూ అల్లుకున్న చిక్కుముడులు చూస్తుంటే ఆ ఫైల్ గురించి మనకి చాలా నిజాలు తెలియవేమో అనిపిస్తోంది. ఆ ఫైల్ ని మనం వెతుక్కుంటూ వెళ్తేనే మా అమ్మ చావులో ఎంతమందికి భాగం ఉందో, ఎంతమంది అత్యాశకి మా అమ్మ బలైందో, మన సంతోషాలు ఎవరి స్వార్థానికి బలయ్యాయో తెలుస్తుంది. ఆ ఫైల్ లోపలుందో లేదో తెలీదు. కమిషనర్ నిజం చెప్తున్నాడో లేదో తెలీదు. ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థమే కావడం లేదు. కమిషనర్ చెప్తుంది నిజమో కాదో తెలియాలంటే మనం ముందు లోపలికి వెళ్ళాలి కేదార్. ఒకవేళ మనకు గాని ఆ ఫైల్ దొరికితే అప్పుడు ఆ కమిషనర్ నిజం చెప్తున్నట్టే. షర్మిలా ఠాకూర్ మేడం రూల్స్ దాటుకుని లోపలికి వెళ్లే మార్గమే తెలియడం లేదు దాత్రి. ఈ ఒక్క అడ్డంకిని దాటుకోగలిగితే మన అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది కేదార్. త్వరలోనే నిజాన్ని, మన ప్రశ్నలకి సమాధానాన్ని వెతుక్కుంటూ వెళ్దాం. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.